చలికాలం స్టార్ట్ అవ్వగానే అందరికీ జలుబు చేస్తుంది. అలా మా హాస్పిటల్ జలుబు కేసెస్ రావడం వల్ల నాకు కూడా అంటుకుంది. కరోనా కన్నా స్పీడ్ గా అటాక్ అవుతుంది ఈ జలుబు. ఈ జలుబుకి అసలు మెడిసిన్ లేదండి. ఎందుకంటే ఈ జలుబు రావడానికి 200 రకాల పైగా వైరస్లు కారణం. వైరస్లకు మెడిసిన్ ఉండదు, వ్యాక్సిన్ మాత్రమే ఉంటుంది. 200 పైగా వైరస్లకు వ్యాక్సిన్ కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్. సో నేను చెప్పినట్టు చేస్తే దాన్ని మీరు ఈజీగానే తగ్గించుకోవచ్చు. మీ అందరికి ఇప్పుడు ఒక కామన్ డౌట్ వచ్చి ఉంటది, జలుబుకి మెడిసిన్ ఇస్తున్నారు లేవంటున్నాడు ఏంటి అని. ఈ జలుబులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి వైరస్ వల్ల వచ్చే జలుబు, రెండోది చల్లటి గాలి వల్ల, వెదర్ చేంజ్ వల్ల, డస్ట్ అలర్జీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తినడం వల్ల, పొల్యూషన్, స్మోక్ వల్ల వచ్చే జలుబు. నార్మల్ జలుబు అయితే సిట్రజిన్ అనే టాబ్లెట్ వేసుకుంటే 1 నుంచి 2 రోజులు తగ్గిపోతుంది. కానీ వైరస్ వల్ల వచ్చిన జలుబు అయితే మీరు ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గదు. ఎందుకంటే దానికి ఏ టాబ్లెట్స్ పనిచేయవు కాబట్టి. వైరస్ వల్ల వచ్చిన జలుబుని ఎలా తగ్గించుకోవాలో చెప్తాను వినండి. పప్పు చేశాను కానీ దాంట్లో కారం వేయలేదండి. నా మైండ్ అట్లా ఉంది. 3 పూట్ల వేడి నీటి ఆవిరి పట్టాలి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. 3 లీటర్ల వాటర్ అయినా తాగాలి రోజుకి. వాటర్ కూడా నార్మల్ టెంపరేచర్ అయి ఉండాలి. థ్రోట్ ఇరిటేషన్ ఉంటే నేను చేస్తున్నట్టు మీరు కూడా ఏదైనా సూప్ చేసుకొని తాగండి, చాలా రిలీఫ్ గా ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవడం, ఎందుకంటే ఇమ్యూనిటీ మాత్రమే వైరస్ ని చంపగలదు. అందుకని మీరు ఫ్రూట్స్ ఎక్కువ తినండి. జనరల్ గా అంటుంటారు ఫ్రూట్స్ తినడం వల్ల జలుబు ఇంకెక్కువ చేస్తుందని, కానీ అదంతా ట్రాష్. చల్లటి ఫ్రూట్స్ కాకుండా నార్మల్ టెంపరేచర్ లో ఉన్న ఫ్రూట్స్ తినండి. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే 7 days లో మీ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. 14 days కల్లా మొత్తం క్యూర్ అయిపోతుంది. చాలా మందికి అవగాహన లేక మెడికల్ షాప్ లోకి వెళ్లి మెడిసిన్ తీసుకుని వాడుతూ ఉంటారు. అలా వాడటం వల్ల మీకు యూజ్ అసలు ఉండదు. అండ్ ఇమ్యూనిటీ ఇంకా చాలా వీక్ అయిపోతుంది. అలా చేయడం వల్లనే జలుబు తగ్గడానికి కూడా హాస్పిటల్ వరకు వస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.